78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం జెండా పండుగకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు చేసింది. 15 ఆగస్టు వేడుకలకు ఇందిరాగాంధీ సుందరంగా ముస్తాబయ్యాయి. ఇక జెండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలో జరుగుతున్నాయి. దీంతో పాటు హైకోర్టు, శాసన మండలి, అసెంబ్లీ, సచివాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా ప్రభుత్వ భవనాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉదయం 9 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ఆయన తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించనున్నారు. ఉదయం 8 గంటలకు రాష్ట్ర అసెంబ్లీ భవనం వద్ద రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు ఓయే మోషన్ రాజు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర శాసన సభ భవనం ముందు రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అలాగే ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొననున్నారు. పేదలకు పట్టడు బువ్వ పెట్టే అన్న క్యాంటీన్లు తిరిగి తెరుచుకుంటున్నాయి. వైసీపీ పాలనలో కనుమరుగైన 5 రూపాయలకే భోజనం పెట్టిన క్యాంటీన్లు 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఏపీ వ్యాప్తంగా ప్రారంభమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్యాంటీన్ల పునరుద్ధరణకు చకచకా సన్నాహాలు పూర్తి చేసింది. కృష్ణా జిల్లా గుడివాడలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారు. రేపు ఏపీ వ్యాప్తంగా 99 క్యాంటీన్లు ప్రారంభిస్తారు. పండగల ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేసింది. అధికార కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు స్వయంగా వడ్డించి క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. తొలి విడతలో 100 క్యాంటీన్లు అందుబాటులోకి వస్తున్నాయి. మరో 103 క్యాంటీన్లు సెప్టెంబర్ 5న ప్రారంభం కానున్నాయి. నవ్యాంధ్ర తొలి సీఎంగా చంద్రబాబు ఎన్టీఆర్ పేరిట అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. చౌకగా 5 రూపాయలకే భోజనం పెట్టారు. 2018లో మొదలై ఎన్నికల ముందు వరకు 4,60,00,000 మందికి ఆహారం సరఫరా చేశారు. జగన్ వచ్చాక అన్న క్యాంటీన్లను కక్షగా పెట్టారు. ఇక అన్న క్యాంటీన్లను మూసేసి పేదల కడుపు కొట్టారు. ఇక 183కి పైగా ఉన్న అన్న క్యాంటీన్లను నామరూపాలు లేకుండా చేశారు. కొన్ని భవనాలను వార్డు సచివాలయాల కిందకు మార్చేశారు. ఇక అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు హామీ ఇచ్చారు. మొదటి ప్రాధాన్యత పథకాల్లో అన్న క్యాంటీన్లను చేర్చారు. 100 రోజుల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని మొదట్లో లక్ష్యం నిర్దేశించుకున్నారు. కానీ అంతకంటే ముందుగానే క్యాంటీన్లను తెరుస్తున్నారు. ఇక ఈ మేరకు మంత్రి నారాయణ ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపట్టారు. అన్న క్యాంటీన్ల మెనూను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. ఉదయం ఇడ్లీ, చట్నీ లేదా పౌడర్, సాంబార్ లేదా పూరి, కూర. ఇక మధ్యాహ్నం, రాత్రిపూట అన్నం, సాంబారు, పప్పు, కూర, పెరుగు, ఊరగాయ ఉంటుంది అని ఇప్పటికే అధికారులు తెలియజేశారు. అన్న క్యాంటీన్లు తిరిగి తెరుచుకోవడంతో పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తూ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసిన అధికారులు ప్రతిరోజు హెడ్ క్వార్టర్స్ కు రావాలి. ఇది నిబంధన. దీన్ని పట్టించుకొని 16 మంది సీనియర్ ఐపీఎస్లకు డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమో జారీ చేశారు. ప్రతిరోజు ఖచ్చితంగా హెడ్ క్వార్టర్స్ కు రావాలని ఆదేశించారు. నిబంధనలు పట్టించుకోకుండా రోజు కార్యాలయానికి రాకుండా సొంత పనులు చెక్కబెట్టుకుంటున్నారు అని ఆరోపణలు రావడంతో డీజీపీ స్పందించారు. ఇటీవల ప్రభుత్వం పలువురు సీనియర్, జూనియర్ అధికారులను బదిలీ చేసింది. కొందరు ఐపీఎస్ ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి అని ఆదేశించింది. వీరంతా రోజు ఉదయం ఇతర అధికారుల మాదిరిగా కార్యాలయానికి వచ్చి రిజిస్టర్లో సంతకం చేయాలి. అప్పుడే వారు డ్యూటీలో ఉన్నట్లు లెక్క. అయితే కొంతమంది మాత్రం డీజీపీ కార్యాలయానికి రాకపోగా రాష్ట్రం వదిలి వెళ్లిపోయారు. ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఇది సర్వీస్ నిబంధనలకు పూర్తి విరుద్ధం కావడంతో డీజీపీ రంగంలోకి దిగారు. పోస్టుల కోసం ఎదురు చూస్తున్న 16 మంది ఐపీఎస్లు రోజు కార్యాలయానికి రావాలి అంటూ మెమరాండం జారీ చేశారు. కార్యాలయం వెయిటింగ్ హాల్లో ఉండే రిజిస్టర్లో సంతకాలు చేయాలని స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆఫీసు వేళలు ముగిసే వరకు అక్కడే ఉండాలి అని, ఆఫీస్ నుంచి వెళ్లే ముందు మరోసారి రిజిస్టర్లో సంతకం చేయాలి అని ఆదేశించారు. వీరంతా నిత్యం కార్యాలయానికి రావాలని, అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. వెయిటింగ్ లో ఉన్న ఆంజనేయులు, సునీల్ కుమార్, సంజయ్, కాంతిరాణా టాటా, పాలరాజుతో పాటు రఘురాం రెడ్డి, అమ్మిరెడ్డి, విజయారావు పలువురు ఉన్నారు. వీరంతా హెడ్ క్వార్టర్స్ లో రోజు అందుబాటులో ఉండాలని డీజీపీ ఆదేశించారు. తుంగభద్ర జలాశయంలో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాక్ గేటు ఏర్పాటు ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. స్టాప్ లాక్ సెగ్మెంట్ కు డ్యాం పైకి చేర్చేందుకు అవసరమైన 2 భారీ క్రేన్లు, ఇనుప యాంగర్స్, హైడ్రోపాలీ ఫింగర్స్, ఇతర యంత్ర సామగ్రిని తరలించారు. డ్యాం పై ఒత్తిడి పడకుండా ప్రత్యేకంగా ఫుట్పాత్ ట్రాక్ ను నిర్మించారు. డ్యాం క్రస్ట్ గ్రేట్ల వెడల్పు 60 అడుగులు, ఎత్తు 20 అడుగులు. ఇంత భారీ స్థాయిలో స్టాప్ లాక్ ను ఒకేసారి అమర్చడం కష్టసాధ్యం కావడంతో 5 సెగ్మెంట్లుగా విభజించి తయారు చేయిస్తున్నారు. ఇక వీటిని ఒకదానిపై ఒకటి అమర్చి వెల్డింగ్ చేస్తారు. డ్యాం కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిందాల్ స్టీల్ కంపెనీ నుంచి మొదటి సెగ్మెంట్ ను నిన్న రాత్రి ఆనకట్ట వద్దకు భారీ వాహనంపై అత్యంత జాగ్రత్తగా పోలీస్ బందోబస్తు నడుమ తరలించారు.
ఇక ఈ రోజు మధ్యాహ్నం నుంచి 5 స్టాప్ లాక్ సెగ్మెంట్లను ఒకదానిపై మరొకటి దించి వెంటనే వెల్డింగ్ చేసేస్తారు. గతంలో పులిచింతల ప్రాజెక్టు గేటు తెగిపోయినప్పుడు అక్కడ స్టాప్ లాక్ ను బిగించిన సిబ్బందిని ఇప్పుడు తుంగభద్ర డ్యాం వద్దకు రప్పించారు. క్రస్ట్ గేటుకు 4 అడుగుల మేర ప్రవాహం ఉన్నప్పటికీ సెగ్మెంట్లు అమర్చేందుకు తాము సిద్ధమని వారు చెప్పారు. ఇక ఒక్కో క్రేన్ బరువు 50 టన్నులు కాగా లాక్ బరువు 20 టన్నులు, మొత్తం 70 టన్నులు ఉంది. ఈ బరువును డ్యాం బ్రిడ్జి సునాయాసంగా తట్టుకోగలుగుతుంది అని అధికారులు అంటున్నారు. సాయంత్రానికి స్టాప్ లాక్ అమరిక పూర్తయి సంతోషకరమైన సమాచారం అందజేస్తామని ఏపీ జలవనరుల శాఖ అధికారులు ధీమాగా చెబుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి పర్యటించనున్నారు. ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ నెల 17న ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉందని ఇప్పటికే మోదీ అపాయింట్మెంట్ కోరినట్లు తెలియజేశారు. ఈ భేటీ భాగంగా అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై మోదీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. మోదీతో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో అమరావతికి ప్రత్యేక సాయంగా 15,000 కోట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జగన్ హయాంలో చేసిన రుణాలకు రీషెడ్యూల్ చేయాలి అని కూడా ప్రధాని మోదీని చంద్రబాబు కోరనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల నిర్మలా సీతారామన్ ను కలిసిన ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ ఆర్థిక అంశాలపై చర్చించారు. ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రులకు ఏపీ కూటమి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. గత ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు దాదాపు 2,300 కోట్ల బకాయిలు పెట్టింది. దీంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారింది. కనీసం సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి నెట్వర్క్ ఆసుపత్రులు వెళ్లాయి. ఆ ఇబ్బందులను గుర్తించిన కూటమి ప్రభుత్వం వెంటనే 500 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. నిన్న దాదాపు 200 కోట్ల నెట్వర్క్ ఆసుపత్రులు ఖాతాలో జమ చేసింది. మరో 2 రోజుల్లో 300 కోట్లు బకాయిలు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు పెట్టిన బకాయిల్లో దాదాపు 700 కోట్ల వరకు విడుదల చేసింది. ఇక మరో 1,600 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. తాము ఆశించిన స్థాయిలో బకాయిలు విడుదల కాకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె కొనసాగించాలని నిర్ణయించాయి. బకాయిలు విడుదల చేయకపోతే నేటి నుంచి సమ్మె చేస్తామని వారం క్రితమే నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు నోటీసులు ఇచ్చాయి. ఇక ప్రభుత్వం కనీసం 10% బకాయిలైనా విడుదల చేస్తుంది అని యాజమాన్యాలు భావించాయి. కానీ బుధవారం 200 కోట్లు మాత్రమే విడుదల చేయడంతో యాజమాన్యాలు తీవ్ర నిరాశకు గురై గతంలో ఇచ్చిన నోటీసుకు అనుగుణంగా నేటి నుంచి సమ్మె చేయాలని నిర్ణయించాయి. ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి నమోదైన సీబీఐ కేసుల్లో తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పులు ఇవ్వాలి అని గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సీబీఐ ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినా ఆ పద్ధతినే అనుసరించాలి అని అప్పట్లో స్పష్టం చేసింది. ఇక హైకోర్టు తీర్పును గతేడాది మే నెలలో ఈడీ సుప్రీంకోర్టు చేసింది. నిన్న ఈడీ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే కేసు ప్రారంభమైన వెంటనే తాను విచారణ నుంచి తప్పుకుంటున్నాను అని జస్టిస్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. వాదనలు వినిపించేందుకు ఇరుపక్షాల న్యాయవాదులు సిద్దమవగా జస్టిస్ సంజీవ్ కుమార్ లేని ధర్మాసనం ముందు పిటిషన్ను లిస్ట్ చేయనున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా వెల్లడించారు. సెప్టెంబర్ 2 నుంచి మొదలయ్యే వారంలో సీజేఐ ఆదేశాల మేరకు మరో ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని ఆయన ఆదేశించారు. ఏపీ రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు జోరుగా సాగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలతో కాంట్రాక్ట్ సంస్థ కంప చెట్ల తొలగింపు పనిని యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తోంది. ఈ నెల 7న ప్రారంభమైన పనులు శరవేగంగా సాగడంతో రాజధాని రూపురేఖలు మారుతున్నాయి. రాజధాని 29 గ్రామాల పరిధిలో రైతులు త్యాగం చేసిన భూములు 34,000 ఎకరాలు కాగా ప్రభుత్వ భూములతో కలుపుకొని మొత్తం 58,000 ఎకరాలు ఉన్నాయి. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలన నిర్వాకం కారణంగా రాజధాని పరిధిలోని 24,000 ఎకరాలు కంప చెట్లతో అడవిలా మారిపోయింది. దీంతో ఈ మొత్తం జంగిల్ను తొలగించడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం 36 కోట్లతో పనులు ప్రారంభించింది. ఈ కాంట్రాక్ట్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన నాగార్జున కన్స్ట్రక్షన్ సొంతం చేసుకుంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాలను 250 జోన్లుగా విభజించి కంప చెట్ల తొలగింపు పనులు ప్రారంభించింది. వీటిలో వందలాది ప్రొక్లేనర్లతో కార్మికులతో పనులు సాగుతున్నాయి. ఇక జోరు వర్షంలో కూడా జంగిల్ క్లియరెన్స్ పనులు కొనసాగిస్తున్నారు. అదే స్ఫూర్తితో కంప చెట్ల తొలగింపు పనులు సాగుతున్నాయి. రోజు 10ల సంఖ్యలో ఎక్స్కవేటర్లు, 100ల సంఖ్యలో కార్మికులు, కూలీలు కంప చెట్ల తొలగింపు కోసం రాజధాని గ్రామాలకు వస్తున్నారు. దీంతో రాజధాని గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో పనులు ప్రారంభం అవగా కోర్ క్యాపిటల్ పరిధిలోని మందడం, తూళ్లూరు, రావిపొడి, నేలపాడు, శాఖమూరి, ఐనవోలు, వెంకటపాలెం,
మల్కాపురం, నెక్కల్లు, అనంతపురం, దొండపాడు, బోరుపాలెం, లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక రాజధానిలో కంప చెట్లు తొలగించడంతో మొత్తం ప్రాంతమంతా మైదానంలో చదునుగా కనిపిస్తోంది. చెట్ల మధ్యలో ఇప్పటి వరకు కనిపించకుండా పోయిన హైకోర్టు భవనం ఇప్పుడు టీవీగా దర్శనమిస్తోంది. ఉద్యోగుల కోసం నిర్మించిన ఆకాశ హార్మ్యాలు అందంగా కనిపిస్తున్నాయి. కంప చెట్లు కమ్మేసి మూసుకుపోయిన రాజధాని రహదారులు, అంతర్గత రోడ్లు మెల్లగా పూర్వకళ సంతరించుకుంటున్నాయి. దీంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ కైవసమైంది. గడిచిన 5 ఏళ్లు వైసీపీలో అన్ని తామై కీలకంగా వ్యవహరించిన ఆ పార్టీ కార్పొరేటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులుగా ద్వితీయ శ్రేణి నాయకులుగా చెలామణి అయిన మేయర్ గంగడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి వెంకట సూర్యనారాయణ, పలువురు కార్పొరేటర్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. టంగుటూరు మండలంలోని జనార్దన్ స్వగ్రామమైన తూర్పునాయుడుపాలెంలో ఎమ్మెల్యే స్వగృహంలో ఈ చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఒంగోలులో 50 డివిజన్లు ఉండగా 3 ఏళ్ల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ 6 స్థానాలకే పరిమితం కాగా జనసేన తరపున 1 గెలిచారు. 43 మంది సభ్యులతో వైసీపీ ఏకపక్ష నిర్ణయాలతో కార్పొరేషన్ ను ఇష్టారీతన ఏలింది. కార్పొరేషన్ ను కైవసం చేసుకోవాలి అనే లక్ష్యంతో ఎమ్మెల్యే దామచర్ల వ్యూహాత్మకంగా పావులు కదిపారు. దీంతో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి వెంకట సూర్యనారాయణతో పాటు మరో 7 బుధవారం టీడీపీలో చేరారు. ఎన్నికలకు ముందు 5, ఇటీవల కాలంలో మరో 7 వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. మొత్తం 19 మంది వైసీపీ కార్పొరేటర్లు రావడంతో టీడీపీ బలం 26కు చేరింది. 2 ఎమ్మెల్యేలు దామచర్ల విజయకుమార్, ఎంపీ మాగుంట ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఓటింగ్ ఉంది. దీంతో మొత్తం బలం 29గా ఉంది. అలాగే మరో 3 వైసీపీ కార్పొరేటర్లు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకదాడి వ్యవహారంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్, వైసీపీ నేత దేవినేని అవినాష్ లది కీలక పాత్ర అని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ నిన్న హైకోర్టుకు తెలియజేశారు. కార్యాలయం బయట వాహనాల్లో కూర్చొని విధ్వంసం సృష్టించారని, కార్యకర్తలను రెచ్చగొట్టారని వివరించారు. దాడి సమయంలో వీరందరూ కార్యాలయం వద్దే ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు, ఇతర సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను కోర్టు ముందు ఉంచామని అన్నారు. కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా కొందరు నాయకులు దర్యాప్తు అధికారులను ప్రభావితం చేశారు. అప్పటి దర్యాప్తు అధికారుల నుంచి వారి వివరాలను సేకరిస్తున్నాం. కేసు దర్యాప్తు జాప్యానికి అప్పటి దర్యాప్తు అధికారులు చెప్పిన కారణాలు సంతృప్తికరంగా లేవు. దీంతో ఇప్పటికే 3 అధికారులను సస్పెండ్ చేశారు. బాధితుల మెడికల్ సర్టిఫికెట్లు వెలుగులోకి రాకుండా అధికారులు తొక్కిపెట్టారు. పట్టపగలు ఓ పార్టీ కార్యాలయంపై దాడికి దిగారు. పార్టీ కార్యాలయంపై దాడి వెనుక కుట్ర కోణాన్ని తేలాల్సి ఉంది. ఇక నిందితుల ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు కాల్ రికార్డులను సేకరించాల్సి ఉంది. దాడికి ముందు నిందితులు అందరూ వైసీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత వాహనాల్లో వచ్చి టీడీపీ కార్యాలయంపై మూకదాడికి పాల్పడ్డారు. ఎవరి ప్రోద్బలంతో వారు వైసీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారో తేలాల్సి ఉంది. ఇక కేసులో ఇప్పటి వరకు 117 మందిని నిందితులుగా చేర్చారు. ఈ దశలో పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దు అని వాదించారు. ప్రాసిక్యూషన్ తరపు వాదనలు ముగియడంతో పిటిషనర్ల తరపు రిప్లై కోసం విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీని స్టార్టప్ హబ్ గా తీర్చిదిద్దాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కువ ఐటీ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించడం ద్వారా ఏపీని ఐటీ ఎలక్ట్రానిక్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి అని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిన్న సచివాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ విభాగాలపై సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ విశాఖ ఐఐఎం, తిరుపతి ఐఐటి, ఇతర విద్యాసంస్థల సహకారంతో ఉత్తమ విధానాలు అనుసరిస్తున్న స్టార్టప్లను గుర్తించి వాటిని రాష్ట్రానికి తెచ్చే ప్రయత్నం చేయాలి అని చెప్పారు. రాష్ట్రంలో డ్రోన్ టెక్నాలజీ టెస్టింగ్ పార్కు ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని గుర్తించాలి అన్నారు. ప్రజలకు అవసరమైన సేవలను అందించే యాప్ను రూపొందించాలి అని చెప్పారు. టాటా సంస్థ ఇప్పటికే ప్రత్యేక యాప్ను రూపొందించి కొంతవరకు మెరుగైన సేవలు అందిస్తోంది అన్నారు. ఇక ఏఐ వర్సిటీని ఏర్పాటు చేసే యోచనలో ఎస్ఆర్ఎం సంస్థ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ వర్సిటీని ప్రారంభించే ఆలోచనలో రిలయన్స్ సంస్థ ఉన్నాయి అని తెలియజేశారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి రాష్ట్రంలో ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. ఐటీ కంపెనీలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఏఐ విధానంలో ప్రజల సమస్యలను స్ట్రీమ్లైన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫైబర్ నెట్ కు 800 కోట్లకు పైగా నష్టం వచ్చేలా గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు అని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అమరావతి సచివాలయంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ను కలిశారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి అండతో జరిగిన దోపిడీకి సంబంధించిన కొన్ని ఆధారాలను అందజేశారు. గత ప్రభుత్వంలో ఎండీగా పనిచేసిన మధుసూదన్ రెడ్డి ఫైబర్ నెట్ ని తమ బంధువులతో నింపేసి అనేక
అక్రమాలకు పాల్పడ్డారు అని సీఎస్ దృష్టికి తీసుకువెళ్లారు. 2019-24 మధ్య జగన్ నేతృత్వంలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటికి బయటకు వస్తున్నాయి. ఇక ఫైబర్ నెట్ లో విచ్చలవిడిగా 100 కోట్లు దోపిడీలు చేసినట్లు గుర్తించారు. మధుసూదన్ రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఇక చివరకు ఫైబర్ నెట్ కనెక్షన్లు గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ఇస్తున్నామని చెప్పి వైసీపీ నేతల ఇళ్లు ఇచ్చారు. ఇక మెటీరియల్ కొనుగోలుపైన 100 కోట్లు గోల్మాల్ చేశారు. ఈ కుట్రలో మధుసూదన్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డికి భాగస్వామ్యం ఉంది. ఫైబర్ నెట్ లో పేర్లు మాత్రమే ఉన్నాయి, జీతాలు వెళ్తున్నాయి. ఇక జీతం తీసుకునే వారు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియని పరిస్థితి. ఈ సంస్థల పొలివెందులకు చెందిన 500 మంది దాకా ఉన్నారు. మధుసూదన్ రెడ్డి తిరుపతి కలెక్టరేట్ వద్ద 7 నక్షత్రాల లెమన్ ట్రీ పార్కు కడుతున్నారు. ఆయనకు వచ్చే జీతంలో హోటళ్లు ఎలా కడుతున్నారో తేల్చాలి. ఇక ప్రతి జిల్లాలో వైర్ల రిపేర్ కోసమని ఆటోలు తీసుకుని ఇష్టానుసారంగా సొమ్ము చెల్లించారు. ఈ వ్యవహారంలోనూ అక్రమాలు జరిగినట్లు సమాచారం ఉంది. ఫైబర్ నెట్ లో నిధుల కుంభకోణాలకు పాల్పడ్డ వారు విదేశాలకు వెళ్లిపోయారు అనే అనుమానం ఉంది. ఫైబర్ నెట్ లో ఎంత లూటీ అయ్యిందో తేల్చాలి అని సీఎస్ ను కోరామని అన్నారు. సీఎస్ సానుకూలంగా స్పందించి వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తున్నట్లు చెప్పారు అని ఎమ్మెల్సీ వివరించారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నుంచి సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ దాకా ఈ రోజంతా సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడపనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 8:30 సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో జాతీయ జెండా ఎగురవేస్తారు. 9 గంటలకు పరేడ్ గ్రౌండ్ కు చేరుకుని సైనికుల స్మారక చిహ్నానికి నివాళులర్పిస్తారు. 10 గంటలకు గోల్కొండ కోట వద్దకు చేరుకుని కోటపై జాతీయ జెండా ఎగురవేస్తారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పరంగా పొరుగు రాష్ట్రాలతోనూ మరే ఇతర రాష్ట్రాలతోనూ పోటీ పడడం కాదని ప్రపంచంతోనే పోటీ పడుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడ ఉన్న వాతావరణం, పని, సంస్కృతి అంతా గొప్పగా ఉంటాయని అన్నారు. దేశంలోనే అత్యధిక ఐటీ ఉద్యోగాలు కల్పిస్తున్న కాగ్నిజెంట్ లాంటి సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయని తెలియజేశారు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి అని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాలకు హైదరాబాద్ లాంటి నగరం, శంషాబాద్ లాంటి అంతర్జాతీయ విమానాశ్రయం, ఇక్కడ ఉన్న స్థాయిలు, శాంతి భద్రతలు లేవని చెప్పారు. నిన్న ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ హైదరాబాద్ లోని కోకాపేటలో ఏర్పాటు చేసిన నూతన క్యాంపస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వ్యూహాత్మకమైన పెట్టుబడి అని స్థానికంగా ప్రతిభావంతులైన యువతకు ఉపాధి కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఏఐ, ఎంఎల్, డేటా ఇంజనీరింగ్, ఐఓటీలు కట్టింగ్ ఎడ్జ్ సమస్యలకు తమ హైదరాబాద్ కేంద్రం పరిష్కారం చూపిస్తోంది అని సూర్య తెలియజేశారు. ఈ క్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన 3 పంపు హౌస్లను ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ ఉదయం 11:45 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామానికి మధ్యాహ్నం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన పంప్ హౌస్ ను 2ను ప్రారంభించి గోదావరి జలాలను విడుదల చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2:45 వైరా బయలుదేరుతారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో చివరి విడత 2 లక్షల రైతు రుణమాఫీ నిధులను అర్హులైన రైతు ఖాతాల్లో జమ చేస్తారు. రైతుల రుణమాఫీకి సంబంధించి 3వ విడత అమలుకు తెలంగాణ సీఎం రేవంత్ ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. 1,50,000 నుంచి 2 లక్షల వరకు రుణం పొందిన రైతులను రుణ విముక్తులను చేయడానికి నిధులు సమకూర్చింది. ఈ కేటగిరీలో సుమారు 6 లక్షల మంది రైతులు ఉండగా వీరికి రుణమాఫీ చేసేందుకు సుమారు 6,000 కోట్లు అవసరమవుతున్నాయి. ఇందుకోసం ఆర్బీఐ నిర్వహించిన ఈ వేలం ద్వారా ప్రభుత్వం గత వారం 3,000 కోట్లు, మంగళవారం మరో 3,000 కోట్లు కలిపి 6,000 కోట్లను రుణంగా తీసుకుంది. ఈ మొత్తాన్ని 3వ విడత రుణమాఫీకి వినియోగించనుంది. ఇక నేడు 15 ఆగస్టు సందర్భంగా ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించే బహిరంగ సభలో 3వ విడత రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేపట్టనున్నారు. ఇక వైరా సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల కేటగిరీలో ఉన్న రైతుల ఖాతాలో రుణమాఫీ సొమ్మును జమ చేస్తారు. రాష్ట్రంలో రుణమాఫీ ప్రక్రియ జూలై 15వ తేదీన ప్రారంభమైంది. జూలై 18న మొదటి విడతలో 1,00,000 వరకు బకాయిలు ఉన్న 11,34,412 మంది రైతులకు 6,035 కోట్ల రుణమాఫీ చేశారు. ఆ తర్వాత జూలై 30న రెండో విడతలో 1,50,000 కేటగిరీలో ఉన్న 6,40,823 మంది రైతులకు 6,190 కోట్లు మాఫీ చేశారు. గృహజ్యోతి పథకం కోసం మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్నప్పటికీ గతంలో దరఖాస్తులు చేయని వారి నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని నిర్దేశించారు. నిన్న మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్లో ఇంధన శాఖతో పాటు డిస్కంల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గృహజ్యోతి పథకం ద్వారా 45,81,676 మంది 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ ప్రయోజనం పొందుతున్నారు అని అధికారులు ఈ సందర్భంగా నివేదించగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకుని వారి నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించి పథకాన్ని అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జల థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మరమ్మతులపై తక్షణమే నిర్ణయం తీసుకోవడానికి వీలుగా 3 అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని, విద్యుత్ ఉత్పాదన ఆగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 2023 డిసెంబర్కు ముందు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా జరిగిన నష్టాలపై నివేదికలు అందించాలని కోరారు. జల విద్యుత్ కేంద్రాల్లో ఇటువంటి
సాంకేతిక సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలి అని చెప్పారు. దక్షిణ డిస్కం పరిధిలో 227 సబ్స్టేషన్ల నిర్మాణానికి కసరత్తు చేస్తున్నామని, ఇందులో 114 సబ్స్టేషన్లకు స్థలాల సమస్య ఉందని అధికారులు తెలపగా దీనిపై కలెక్టర్లతో చర్చలు చేపట్టనున్నారు. సుంకేష్ ఇంటెక్ వెల్లో టన్నెల్ గేటు ధ్వంసమై రక్షణ గేటు కూలిపోయిన ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం వహించారని సుంకిసాల ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ పై బదిలీ వేటు వేసింది. ఈ ప్రాజెక్టు విభాగ సీజీఎం కిరణ్ కుమార్, జీఎం మరియా రాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్ లను సస్పెండ్ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ చర్యలు చేపట్టారు. నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులను జారీ చేయాలని వాటర్ బోర్డుకు ఆదేశాలు ఇచ్చారు. ఇక ఆగస్టు 2న శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు 4.99 లక్షల క్యూసెక్ల వరద వచ్చిందని, ఆ నీళ్లు నాగార్జున సాగర్ లో అప్పటికే ఉన్న నీళ్లను తాకి భారీ అలలను సృష్టించడంతో పాటు సాగర్లోని నీళ్లు వరద నీటిని వెనక్కి నెట్టడంతో ఆ ప్రభావం సుంకిసాల ఇంటెక్ వెల్ టన్నెల్ గేటుపై పడింది అని నివేదిక వివరించింది. ఈ అలల ప్రభావం వల్లనే సుంకిసాలలో రక్షణ గోడ కూలిపోయింది అని కమిటీ అభిప్రాయపడింది. టన్నెల్ కు రిజర్వాయర్ వైపు మట్టి అలాగే ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదు అని తెలియజేసింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 నెలల్లో 76,232 కోట్ల పెట్టుబడులను సాధించింది అని సీఎం కార్యాలయం ప్రకటించింది. సీఎం రేవంత్ తాజాగా నిర్వహించిన అమెరికా పర్యటన ద్వారా 31,502 కోట్లు, దక్షిణ కొరియా పర్యటన ద్వారా 4,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి అని, మొత్తం 25 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు అని పేర్కొంది. వీటి ఫలితంగా తెలంగాణలో వేలాది మంది యువతకు కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని సీఎంఓ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఇక హైదరాబాద్ లోని ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చావీ అనే కంపెనీ తెలిపింది. ఎల్ఎస్ గ్రూప్, పోస్కో, ఇక ఎల్జీ, శాంసంగ్, క్రాఫ్టాన్, యూయూ ఫార్మా, జీఎస్ కాలెక్స్ కంపెనీల ప్రతినిధులతోనూ సీఎం బృందం చర్చలు జరిపింది. కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ తరహాలో రాష్ట్రంలోని స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు సీఎంఓ వివరించింది. తెలంగాణలో మార్పు తెస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. 2023 నాటికి రాష్ట్రం 5,900 కోట్ల మిగులు బడ్జెట్ తో ఉంటే ఒక కొత్త ప్రాజెక్టు కూడా లేకుండానే 8 నెలల్లో 50,000 కోట్లు అప్పులు ఎందుకు చేశారని నిన్న ఎక్స్ వేదికగా ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర సంపద పెంచిన బీఆర్ఎస్ పై అప్పులు అంటూ తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని అన్నారు. ఇక తమను నివేదించిన ఆ కాంగ్రెస్ అన్ని రికార్డులను బద్దలు కొడుతూ అప్పులు చేయడంలో టాప్ లో నిలుస్తుంది అని, దీనికి ఆ పార్టీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో పురపాలన గాడి తప్పింది. ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్న చెత్త కుప్పలు, రోజుల తరబడి రోడ్లపై పారుతున్న మురుగు, వెరసి నగరంలో దోమల విజృంభణ, జీహెచ్ఎంసీ వాటర్ బోర్డుల పనితీరు అధ్వానంగా ఉంది అనడానికి నిదర్శనం. ఇక దోమల నియంత్రణను బల్దియా గాలి కొదిలేయగా తాగునీటి లీకేజీలను అరికట్టడంలో వాటర్ బోర్డు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. అలాగే రహదారుల మరమ్మతులు, మ్యాన్ హోల్ మూతల ఏర్పాటు పనులను సరిగ్గా చేయడం లేదు. దాంతో ప్రజారోగ్యంపై ప్రభావం పడుతోంది. కోల్కతాలోని ఆర్జికార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలపై అత్యాచారం, హత్య ఘటనకి సంబంధించి దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. హతురాలి శరీరంలో పెద్ద పరిణామంలో 150 మిల్లీగ్రాముల వీర్యాన్ని గుర్తించినట్లు పోస్టుమార్టం నివేదిక ద్వారా వెల్లడైంది. వైద్యురాలిపై హత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలి అంటూ హతురాలి తల్లిదండ్రులు కలకత్తా హైకోర్టును ఆశ్రయించడం, ఆ మేరకు కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలి అని కోర్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక హైకోర్టులో వేసిన పిటిషన్లో హతురాలి తల్లిదండ్రులు పోస్టుమార్టం నివేదికలోని అంశాలను పేర్కొన్నారు. హతురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల పరిణామంలో వీర్యం లభించినట్లు తేలింది. ఇది వ్యక్తి ద్వారా సాధ్యం కాదు. అత్యాచార ఘటనలు ఒకరిని మించి ఉన్నారు అని ఈ పరిణామం సూచిస్తోంది. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి చంపేశారు అని పిటిషన్లో పేర్కొన్నారు. సామూహిక అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం నివేదిక ద్వారా బలమైన ఆధారం లభించినా ఈ కేసులో మిగతా నిందితులను ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు అని హతురాలి తల్లిదండ్రులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు కేసును సీబీఐ తమ చేతుల్లోకి తీసుకుంది. నిందితుడు సంజయ్ రాయ్ని కూడా కస్టడీలోకి తీసుకుంది. ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి నిందితుడిని రక్షించే ప్రయత్నాలు జరిగాయని, ఇవి ఆసుపత్రి నిర్వాహకులు, స్థానిక యంత్రాంగం తీరుపై తీవ్ర అనుమానాలు కలిగిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలో భారీగా ఏర్పాట్లు చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించే ఎర్రకోటను అందంగా ముస్తాబు చేశారు.
రెడ్ ఫోర్ట్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు చేపట్టారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర బలగాలతో 3 అంచెల భద్రత కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎర్రకోట మీద నుంచి ఎగురవేయనున్నారు. జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధానమంత్రిగా 3వసారి నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దాదాపు 6,000 మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానం అందింది. వివిధ రంగాల్లో రాణించిన ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిలో కొందరిని కేంద్రం ప్రత్యేక అతిథులుగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. ఇక ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత బృందాలకు కూడా ఆహ్వానం పంపింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశవ్యాప్తంగా 20,000 మంది హాజరు కానున్నారు. ప్రధానమంత్రి ఎర్రకోట వద్ద జెండా ఎగురవేస్తున్న నేపథ్యంలో అక్కడి పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రకోట చుట్టూ అధునాతన సీసీటీవీ, అనలాగ్టిక్స్, ఫేషియల్ రికాగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరోపక్క ఎర్రకోట మొత్తం 10,000 మంది పోలీసులతో గస్తీ ఏర్పాటు చేశారు. 3,000 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు. ఈ వేడుకలకు ప్రముఖులు హాజరు కానుండడంతో భద్రత